హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ ట్రాక్ టెక్నికల్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ప్రతి జాబ్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఈరోజు జాబ్ అప్డేట్ చూసుకున్నట్టయితే మీకు ఎన్పిసిఐఎల్ ఏదైతే రవట్బాట రాజస్థాన్ సైట్ ఏదైతే ఉందో దీని నుంచి అయితే వేకెన్సీస్ రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ చూసుకున్నట్టయితే మనకు కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ ఆపరేటర్ అండ్ కేటగిరీ 2 స్టైఫండరీ ట్రైనీ మెయింటైనర్, ఈ రెండు కేటగిరీస్లో వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. ఆన్లైన్ సబ్మిషన్ డేట్స్ వచ్చేసరికి ఆగస్ట్ 22 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎండ్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 11 రోజు అయితే ఎండ్ అవుతుంది. ఇప్పుడు డీటెయిల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయని చూసుకుంటే ఆపరేటర్ కేటగిరీలో చూసుకున్నట్టయితే మనకు టోటల్గా 153 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్లో ఒకటి ఉంది, అలాగే కరెంట్ వేకెన్సీస్లో 152 ఉన్నాయి. మెయింటైనర్ చూసుకున్నట్టే 115 కరెంట్ ఉన్నాయి, 11 బ్యాక్లాగ్లో ఉన్నాయి. టోటల్ 126 పోస్టులు. టోటల్గా కలుపుకుంటే 279 పోస్టులు అయితే ఉన్నాయి మనకు ఆపరేటర్ అండ్ మెయింటైనర్కి సంబంధించి. ఇప్పుడు డీటెయిల్గా డిసిప్లిన్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ చూసుకున్నట్టయితే మెయింటైనర్ సంబంధించి దీనికైతే వీళ్ళు ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని అయితే ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్, బిజినెస్ టర్నర్, వెల్డర్కి. సో కేటగిరీ వైజ్గా చూసుకోవచ్చు మీరు డీటెయిల్డ్గా. ఎలక్ట్రీషియన్కి ఎన్ని ఉన్నాయి, ఫిట్టర్కి ఎన్ని ఉన్నాయి అని చెప్పి హైయెస్ట్ అయితే ఫిట్టర్కి ఇచ్చారు 54. టోటల్గా 126 పోస్టులు అయితే మెయింటైనర్ పోస్ట్కి అయితే ఉంది. అండ్ దీనికి సంబంధించి ఇప్పుడు మనం డీటెయిల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే మీకు 10th తర్వాత హెచ్ఎస్సి హైయర్ సెకండరీ 10+2 ఉండాలి, లేదా ఐఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఇన్ సైన్స్ స్ట్రీమ్ ఉండాలి విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. ఇది దేనికి స్టైఫండరీ ట్రైన్ ఆపరేటర్ పోస్ట్కి సంబంధించి. అండ్ ఎస్ఎస్సీ లెవెల్లో ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదివి ఉండాలి. అదే మెయింటైనర్ చూసుకున్నట్టయితే మనకు ఎస్ఎస్సీ తర్వాత అండ్ 2 years ఐటీఐ సర్టిఫికేట్ అయితే చేసి ఉండాలి రిలవెంట్ ట్రేడ్లలో, లేదా ఎవరైతే ఐటీఐ కోర్స్ లెస్ దాన్ 2 years ఉందో వాళ్ళైతే 1 year రిలవెంట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కలిగి ఉండాలి. ఇదండి ఎలిజిబిలిటీ. మనం ఆల్రెడీ వేకెన్సీ చూసుకున్నాం. ఇప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ చూసుకున్నట్టయితే మనకు ఆపరేటర్ అండ్ మెయింటైనర్కి కామన్గా మినిమం హైట్ 160 centimeters ఇచ్చారు, మినిమం వెయిట్ 45.5 kgs అయితే ఇవ్వడం జరిగింది. అండ్ పేమెంట్ చూసుకున్నట్టయితే మనకు ఆపరేటర్ అండ్ మెయింటైనర్ రెండింటికి సంబంధించి డ్యూరింగ్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ 20,000 per month అయితే ఇవ్వడం జరుగుతుంది. డ్యూరింగ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ట్రైనింగ్ స్టైఫండ్ వచ్చేసి 22,000 per month అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ బుక్ అలవెన్స్ 1 time గ్రాంట్ ఏవైతే బుక్స్ కోసం ఎక్స్పెన్సెస్ అయితే వాటికి అయితే 3,000, 2 yearsకి కలిపి 3,000 అది సింగిల్గా ఒకటేసారి ఇవ్వచ్చు, లేదా 1,500 లెక్క 2 times అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సక్సెస్ఫుల్గా మీరు ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరైతే టెక్నీషియన్ బి క్యాటర్లోకి వెళ్తారు. గ్రూప్ అండ్ పే లెవెల్ వచ్చేసరికి 21,700. లెవెల్ 3 ఆఫ్ కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పే స్ట్రక్చర్లో చూసుకున్నట్టు లెవెల్ 3లో మీరు ఎంటర్ అవుతారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు టోటల్గా ప్రజెంట్ January 1st మీకు 50% డిఏ చూసుకున్నట్టయితే లెవెల్ 3లో ఎంత వస్తుంది, బేసిక్ డిఏ కలుపుకొని 32,550 ఉంటుంది. ఇది కాకుండా మనకు వేరియస్ అలవెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలవెన్సెస్ చూసుకున్నట్టయితే ట్రాన్స్పోర్ట్, ఎల్టీఏ, హెచ్ఆర్ఏ ఉంటుంది, సైట్ లొకేషన్ అలవెన్స్ ఉంటుంది, ప్రొఫెషనల్ అప్డేట్ అలవెన్స్ ఇది యాన్యువల్లీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఎంప్లాయీ బెనిఫిట్స్ అండ్ మిస్లేనియస్ బెనిఫిట్స్లో లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఇది మామూలుగా అన్ని సర్వీస్ జోన్లలో ఉన్నాయి. అలా కాకుండా మనకు పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ పిఎల్ఐ అని అంటారు, ఇది కూడా కలిగి ఉంది ఎన్పిసిఐలో. అండ్ అది కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్స్, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ ఉంది, గ్రాట్యుటీ ఉంది, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది, గ్రూప్ ఇన్సూరెన్స్ ఉంది, బెనిఫిట్ ఫండ్ అనేది కూడా ఉంది. సో మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ వచ్చేసరికి మనకు September 11th రోజు అయితే ఇవ్వడం జరిగింది. సో క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ లిమిట్స్ కానీ ఏదైనా సబ్మిషన్స్ కానీ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏవి చూసుకున్నా September 11th రోజు అయితే ఫైనల్. ఆ డేట్లోపు మీకు ఇక్కడ మెన్షన్ చేసిన ఏజ్ కానీ క్వాలిఫికేషన్ కానీ అన్నీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే నార్మల్ జనరల్ కేటగిరీ వాళ్ళకైతే యాజ్ పర్ క్లోజింగ్ డేట్ 18 to 24 years ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ క్యాస్ట్ అండ్ రిజర్వేషన్ బేసిస్ మీకైతే
ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మీకు రాజస్థాన్లో రావట్బాటా సైట్ ఏదైతే ఉందో NPCIL దాంట్లో అయితే పోస్టింగ్ ఇస్తారు. దాని తర్వాత డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ మీరు ఎక్కడైనా సర్వ్ చేయాలి NPCIL కార్పొరేషన్స్లో. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసరికి 2 years ఉంది మీకు. ఆల్రెడీ మనము పేమెంట్స్ కూడా చూసుకున్నాం, స్టైఫండ్ ఎంత ఇస్తారు ఏందనేది. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, DV ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అనేది OMR బేస్డ్ కానీ CBT టెస్ట్ కానీ ఉండడం జరుగుతుంది ఆపరేటర్కి. అండ్ ద మెయింటెనెన్స్ చూసుకున్నట్టయితే రిటర్న్ ఎగ్జామినేషన్ స్టేజ్ 1 ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్ 2 అడ్వాన్స్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్కిల్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. మెయింటైనర్ పోస్ట్కి ఎవరైతే ITI వాళ్ళు అప్లై చేసుకుంటారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆపరేటర్కి అయితే ఈ స్కిల్ టెస్ట్ ఒకటి ఉండదు. అండ్ ఎగ్జామినేషన్ స్కీమ్ చూసుకున్నట్టయితే మీకు ప్రిలిమినరీ టెస్ట్ ఏదైతే ఉందో అది 1 hour డ్యూరేషన్లో ఉంటుంది. అడ్వాన్స్ టెస్ట్ 2 hours డ్యూరేషన్కి అయితే ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్లో చూసుకుంటే 50 MCQs ఉంటాయి, 1 hour టైం ఇస్తారు. మ్యాథమెటిక్స్ నుంచి 20 వస్తాయి, సైన్స్ నుంచి 20 వస్తాయి, జనరల్ అవేర్నెస్ నుంచి 10 questions వస్తాయి. 3 marks కరెక్ట్ ఆన్సర్కి. నెగిటివ్ అయితే 1 mark డిడక్ట్ చేస్తారు. అండ్ స్టేజ్ 2 అడ్వాన్స్ టెస్ట్ వచ్చి 2 hours అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 150 marks ఉంటుంది, 2 hours డ్యూరేషన్లో ఉంటుంది. లెవెల్ ఆఫ్ క్వశ్చన్ విల్ బి బేస్డ్ ఆన్ సిలబస్ ఆఫ్ HSC ఆర్ ISC. ఎవరైతే ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఇంటర్బేస్ సిలబస్ అయితే ఉంటుంది. ఎవరైతే మెయింటైనర్ చేస్తున్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క ట్రేడ్ సంబంధించిన సిలబస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఎవరైతే మెయింటైనర్ పోస్ట్ అప్లై చేసుకున్నా వాళ్ళకైతే స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదండి. అండ్ వెయిటింగ్ లిస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా 1 year వ్యాలిడిటీ తోటి ఉంచుకుంటారు, మెయింటైన్ చేస్తారు వెబ్సైట్లో. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మధ్యలో ఎవరైనా రిజైన్ చేసినట్టయితే పోస్ట్ బ్యాక్లాగ్ పడకుండా మిమ్మల్ని అయితే రిక్రూట్ చేసుకుంటారు. 1 year వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది వెయిటింగ్ లిస్ట్ ఇది. సో క్యాండిడేట్స్ ఎవరైతే ITI చేసి ఉన్నారో అండ్ ఇంటర్ చేసి ఉన్నారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో. సో మీరు కనుక జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అండ్ అప్లై చేసుకోండి. డేట్స్ ఇంకా అప్లికేషన్ డేట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. August 22 నుంచి స్టార్ట్ అవుతుంది, September 11th వరకు. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే ITI కానీ ఇంటర్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నట్టయితే అండ్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నట్టయితే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిక్రూట్మెంట్ సంబంధించింది కానీ సిలబస్ కానీ ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీరు కామెంట్ చేయండి. నేను దాని మీద రిప్లై ఇస్తాను ఆర్ మీకు వీడియో కూడా చేసి పెడతాను. సో మీకు కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపించుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.